జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన 7 మహాపుణ్యక్షేత్రాలు ఇవే. ఇక్కడ కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతమైన, శక్తివంతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మనలో చాలామందికి ఎప్పటికైనా ఆ గొప్ప దేవాలయాలను దర్శించుకోవాలని, అక్కడి దైవశక్తిని అనుభూతి చెందాలని ఎంతో ఆశగా ఉంటుంది. అయితే ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా సరే తప్పనిసరిగా దర్శించి తీరవలసిన కొన్ని విశేషమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలలో అడుగుపెడితే చాలు జన్మజన్మల పాపాలు తొలగిపోయి జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు 100% నెరవేరుతాయి. కానీ చాలామంది భక్తులు దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు, ఎన్నో పూజలు చేస్తుంటారు. అయినా వారి కష్టాలు తీరడం లేదని బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పాటించవలసిన కొన్ని అత్యంత ముఖ్యమైన నియమాలు, పద్ధతులు వారికి తెలియకపోవడమే. ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడి ఆగమశాస్త్ర నియమాలను పాటించినప్పుడే భగవంతుని సంపూర్ణ అనుగ్రహం మనకు దక్కుతుంది. మరి మన దేశంలో ఉన్న ఆ అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాలు ఏమిటి, అక్కడ పాటించాల్సిన సరైన పద్ధతులు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. హిందువులు ఖచ్చితంగా దర్శించాల్సిన మొట్టమొదటి క్షేత్రం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కొలువైన కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి. ఏడుకొండలవాడిని దర్శించుకోవటానికి వెళ్లే భక్తులు చాలామంది నేరుగా కొండపైకి వెళ్లి స్వామివారి క్యూలైన్లో నిలబడిపోతారు. కాని శాస్త్ర ప్రకారం అది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. తిరుమల యాత్ర ప్రారంభించే ముందు తిరుపతి కొండ కింద ఉన్న శ్రీకపిలేశ్వర స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. కపిలతీర్థంలో స్నానం చేసి ఆ పరమశివుని ఆశీస్సులు తీసుకున్న తర్వాతే మనకు తిరుమల కొండ ఎక్కే అర్హత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కొండపైకి చేరుకున్న తర్వాత కూడా నేరుగా శ్రీవారి ఆలయానికి వెళ్లకూడదు. తిరుమల కొండకు అసలైన యజమాని శ్రీ భూవరాహస్వామి. కాబట్టి ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే స్వయంగా పెట్టిన నియమం. గర్భగుడిలోకి వెళ్లగానే చాలామంది తెలియక కళ్ళు మూసుకుని మొక్కుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. గంటల తరబడి క్యూలో నిలబడేది ఆ స్వామివారి దివ్య మంగళ రూపాన్ని కళ్ళారా చూడటానికే కాబట్టి కళ్ళు పూర్తిగా తెరిచి స్వామివారి పాదపద్మాల నుండి రత్నఖచిత కిరీటం వరకు ప్రతి అంగాన్ని మనసులో ముద్రించుకోవాలి. స్వామీ, నా కష్టాలన్నీ నీకు తెలుసు, నీ పాదాలే నాకు శరణ్యం అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఆ తర్వాత బయటకు వచ్చి ఆనంద నిలయం పైన ఉండే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా ఖచ్చితంగా దర్శించుకోవాలి. కొండ దిగిన తర్వాత నేరుగా మీ ఇళ్లకు వెళ్లకూడదు. తిరుచానూరు వెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటేనే మీ యాత్రకు సంపూర్ణమైన పరిపూర్ణత లభిస్తుంది. ఇంటికి చేరుకున్న తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకుని మీరు తెచ్చిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. ఇలా నియమబద్ధంగా తిరుమల యాత్ర చేస్తే మీరు కోరుకున్న కోరికలు అతి కొద్ది రోజుల్లోనే నెరవేరుతాయి. ఆ శ్రీనివాసుని అనుగ్రహం పొందిన తర్వాత మనం తప్పక దర్శించాల్సిన మరో అద్భుతమైన శివక్షేత్రం అరుణాచలం. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు పంచభూత లింగాలలో అగ్నిస్వరూపమైన శివక్షేత్రం అరుణాచలం. ఇక్కడ పరమశివుడు కేవలం గర్భగుడిలోని లింగ రూపంలోనే కాకుండా సాక్షాత్తు ఆ కొండ రూపంలోనే కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే ముందుగా ఆ అరుణాచల కొండను చూసి నమస్కరించి, స్వామీ, నీ గిరి ప్రదక్షిణ చేయడానికి నాకు అనుమతి మరియు శక్తిని ప్రసాదించు అని మనసులో వేడుకోవాలి. ఆలయ రాజగోపురం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభించడం ఉత్తమం.
సుమారు 14 కిలోమీటర్లు ఉండే ఈ గిరి ప్రదక్షిణను తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య ప్రారంభిస్తే ఎంతో అపారమైన పుణ్యం వస్తుంది. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత ఫలదాయకంగా చెబుతారు. అడుగడుగున ఓం నమఃశివాయ, అరుణాచల శివ అనే మంత్రాలను జపిస్తూ పాదరక్షలు లేకుండా నడవాలి. ఈ మార్గంలో 8 దిక్కులలో ఉండే అష్టలింగాలను ఖచ్చితంగా దర్శించుకోవాలి. తూర్పు దిశలో ఉండే ఇంద్రలింగాన్ని దర్శిస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్నేయ దిశలో ఉండే అగ్నిలింగ దర్శనంతో మానసిక ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. దక్షిణ దిశలో ఉండే యమలింగాన్ని దర్శిస్తే అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తీరిపోయి ఆయుర్దాయం పెరుగుతుంది. నైరుతి దిశలో ఉండే నైరుతి లింగాన్ని దర్శిస్తే జాతకంలో రాహు, కేతు దోషాలు ఉన్నవారికి, సంతానలేమితో బాధపడేవారికి వెంటనే దోష నివారణ జరుగుతుంది. పశ్చిమ దిశలో ఉండే వరుణలింగాన్ని దర్శిస్తే శని దోషాలు, దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి లభిస్తుంది. వాయువ్య దిశలో ఉండే వాయులింగ దర్శనం వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ఉత్తర దిశలో ఉండే కుబేరలింగాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఇక ఈశాన్యంలో ఉండే ఈశాన లింగ దర్శనంతో గిరి ప్రదక్షిణ సంపూర్ణమవుతుంది మరియు మనసుకు అత్యంత ప్రశాంతత లభిస్తుంది. ఇలా స్వామివారి దర్శన భాగ్యం పొందిన అనంతరం సకల కష్టాలను కరతీర్చే జగన్మాత కొలువైన శక్తిపీఠాన్ని కూడా మనం ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించాల్సిన అద్భుతమైన శక్తిపీఠం విజయవాడ ఇంద్రకీలాద్రి. ఇక్కడ కొలువైన శ్రీ కనకదుర్గాదేవిని దర్శించుకుంటే జీవితంలోని సకల కష్టాలు కడతేరుతాయి. దుర్గమ్మ దర్శనానికి వెళ్లే ముందు పవిత్రమైన కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆ కృష్ణా జలాలను తలపైన భక్తిగా ప్రోక్షణం చేసుకుని కొండ ఎక్కాలి. కొండపైన శ్రీ కనకదుర్గమ్మతో పాటు శ్రీ మల్లేశ్వర స్వామివారు కూడా కొలువై ఉంటారు. పురాణాల ప్రకారం మొదటగా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందిన తర్వాతే దుర్గమ్మ సన్నిధికి వెళ్ళాలి. మహిళలు అమ్మవారి దర్శనానికి వెళ్లేటప్పుడు పసుపు, కుంకుమలు, ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకువెళ్లి సమర్పిస్తే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. కృతయుగంలో అత్యంత ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేయడానికి సాక్షాత్తు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ అద్భుతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారు కరుణామయిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా మారిపోయారు. గర్భగుడిలో అమ్మవారిని చూసేటప్పుడు ఆమె నాసికాభరణాన్ని అనగా ముక్కు పుడకను ఖచ్చితంగా గమనించాలి. అమ్మవారి కరుణ, మహాలక్ష్మి కటాక్షమంతా ఆ వజ్రపు ముక్కు పుడకలోనే దాగి ఉంటుంది. రాత్రివేళ గర్భగుడి తలుపులు మూసివేసిన తర్వాత కూడా ఆ వజ్రాల కాంతి గర్భగుడి అంతా ప్రకాశిస్తూ ఉంటుందని అక్కడి పూజారులు ఎంతో భక్తితో చెబుతారు. అమ్మవారి కరుణాకటాక్షాలు పుష్కలంగా పొందిన తర్వాత అడిగిన వెంటనే వరాలిచ్చే మరో వైష్ణవ క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే కోనసీమలోని గోదావరి తీరాన ఉన్న వాడపల్లి క్షేత్రం. కోరిన కోరికలు వెంటనే తీర్చే దేవుడిగా ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎంతో ప్రసిద్ధి చెందారు. వాడపల్లి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ ఎంతో విశేషమైనది. ఈ విగ్రహాన్ని ఏ శిల్పి శిలతో చెక్కలేదు. ఇది సాక్షాత్తు స్వచ్ఛమైన ఎర్రచందనం వృక్షం నుండి స్వయంభూగా వెలిసిన అద్భుతమైన దివ్య మంగళరూపం. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. వరుసగా 7 శనివారాల పాటు ఈ వాడపల్లి క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మీ మనసులోని అత్యంత కష్టమైన కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా సంతానం లేని దంపతులు ఇక్కడ శ్రద్ధగా ముడుపు కడితే స్వామివారి అనుగ్రహంతో పండంటి బిడ్డ పుడతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆ స్వామి చల్లని చూపు పడితే ఎంతటి ఆర్థిక ఇబ్బందులైనా ఇట్టే తొలగిపోయి ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. గోదావరి తీరం అనగానే వాడపల్లితో పాటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం. భారతదేశంలో ఉన్న అనేక శ్రీరామక్షేత్రాలలో తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నదీ తీరంలో ఉన్న భద్రాచలానికి ఒక అత్యంత ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. భక్త రామదాసు నిర్మించిన ఈ ఆలయం ఎన్నో చారిత్రక మరియు పౌరాణిక విశేషాలకు నిలయం. సాధారణంగా మనం ఎక్కడ చూసినా శ్రీరాముడు ద్విభుజుడై అనగా 2 చేతులతో కోదండాన్ని పట్టుకుని దర్శనమిస్తాడు. కాని ఈ భద్రాచల క్షేత్రంలో మాత్రం స్వామివారు చతుర్భుజుడై అనగా 4 చేతులతో శంఖం, చక్రం, ధనుస్సు, బాణాలను ధరించి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా దర్శనమిస్తాడు. అలాగే జగన్మాత అయిన శ్రీ సీతాదేవి స్వామివారి ఎడమతొడపై కూర్చుని ఎంతో మాతృవాత్సల్యంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రపంచంలో మరెక్కడా కూడా ఇలాంటి అద్భుతమైన విలక్షణమైన విగ్రహరూపం మనకు కనిపించదు. ఇక్కడ ఉన్న మూలవిరాట్ విగ్రహాలను ఏ శిల్పి తన చేతులతో చెక్కి ప్రతిష్ఠించలేదు. ఇవి ప్రాచీన కాలంలో భద్రుడు అనే గొప్ప మహర్షి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి భద్రగిరిపైన దానంతట అవే వెలిసిన స్వయంభూమూర్తులు. జీవితంలో ప్రతి హిందువు ఒక్కసారైనా ఈ భద్రాద్రి రామయ్యను కళ్ళారా చూసి తరించి ఆయన ఆశీస్సులు పొందాలి. రామయ్య చల్లని చూపులు పొందిన అనంతరం శివశక్తులు ఇరువురు ఒకే చోట కొలువైన మహాక్షేత్రాన్ని దర్శించుకుందాం. 12 జ్యోతిర్లింగాలలో మరియు 18 శక్తిపీఠాలలో ఒకటైన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువైన ఈ శ్రీశైల పర్వతాన్ని సాక్షాత్తు భూకైలాసమని మన 18 పురాణాలు కీర్తిస్తున్నాయి. ఎత్తైన కొండలు, దట్టమైన నల్లమల అడవులు, పరవళ్లు తొక్కే కృష్ణమ్మ సాక్షిగా వెలిసిన ఈ పరమ పవిత్రమైన కొండపై కాలు మోపితే చాలు మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పూర్తిగా భస్మమైపోతాయి. అంతేకాకుండా శ్రీశైల కొండపై ఉన్న శిఖరేశ్వరం దగ్గరికి వెళ్లి అక్కడి నందికొమ్ముల మధ్య నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శ్రీశైల శిఖరాన్ని కనుక దర్శిస్తే ఇక ఈ జీవుడికి మళ్లీ తల్లి గర్భంలో పడే మరో జన్మ అనేది ఉండదని, మరణానంతరం నేరుగా శివసాయుజ్యం లభిస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శివభక్తులు తమ జీవితకాలంలో ఈ అద్భుతమైన జ్యోతిర్లింగాన్ని మరియు శక్తిపీఠాన్ని ఏకకాలంలో దర్శించుకోవడం ఒక గొప్ప వరంగా భావిస్తారు. భూకైలాసమైన శ్రీశైల దర్శనం ముగిసిన తర్వాత జీవితంలోని శత్రుబాధలు, గ్రహదోషాలు తొలగిపోవడానికి మనం వెళ్లాల్సిన మరో ప్రముఖ క్షేత్రం సింహాచలం. విశాఖపట్నం దగ్గర ఉన్న సింహాచల పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ చూడవలసిన మరొక అద్భుత క్షేత్రం. భక్త ప్రహ్లాదుని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన నరసింహ అవతారం ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు వరాహ మరియు లక్ష్మీ నరసింహస్వామి అవతారాల కలయికగా కొలువై ఉంటారు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత స్వామివారి ఉగ్రరూపం ఎంతకీ శాంతించలేదట. అందుకే ఇక్కడ ఉన్న మూలవిరాట్ విగ్రహం నుండి ఎల్లప్పుడూ అత్యధిక ఉష్ణోగ్రత అనగా తీవ్రమైన వేడి వెలువడుతూ ఉంటుంది. ఆ వేడిని తగ్గించి స్వామివారిని శాంతింపజేయడం కోసమే సంవత్సరం పొడవునా స్వామివారి శరీరానికి అత్యంత స్వచ్ఛమైన గంధాన్ని పూస్తూ ఉంటారు. కేవలం వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆ చందనాన్ని పూర్తిగా తీసివేసి స్వామివారి అసలైన నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. ఈ ఉగ్ర నరసింహుడిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారో వారికి శత్రుబాధలు, రుణబాధలు ఇట్టే తొలగిపోతాయి. గ్రహదోషాలు సైతం ఈ స్వామి దయ వల్ల పటాపంచలైపోతాయి. చూశారు కదా, మన దేశంలో ఉన్న ఈ అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాల వెనుక ఉన్న అసలైన పౌరాణిక రహస్యాలను మరియు పాటించవలసిన నియమాలను. ఈ క్షేత్రాలను మీరు ఎప్పుడు దర్శించటానికి వెళ్ళినా మన పెద్దలు, మహర్షులు నిర్ణయించిన ఈ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ దైవదర్శనం చేసుకోండి.
అప్పుడు ఆ భగవంతుని సంపూర్ణ ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. మరి పైన చెప్పిన మహాక్షేత్రాలలో మీరు ఇప్పటివరకు ఏ ఏ క్షేత్రాలను దర్శించుకున్నారో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.